శ్రమ పెట్టిన కొలది అయినను ఐగుప్తులు వారి శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. అంటే నీకు ఎన్ని సమస్యలు శ్రమలు వస్తున్నాయో నువ్వు అంతగా విస్తరిస్తావు. ఈరోజు నీ అకౌంట్లో జీరో బ్యాలెన్స్ ఎందుకు? అది ఫుల్గా ఉండనీకనే. ఈరోజు నీకు రోగం ఎందుకు? నువ్వు అనేక స్వస్థపరచనీకనే. ఈరోజు నీకు బలహీనత ఎందుకు? అందరికీ నువ్వు బలంగా ఉండనీకనే. సో అపవాది ఏం చేసిందంట? శ్రమ పెట్టిన కొలది నువ్వు విస్తరిస్తున్నావు. అందుకని నేను ఎప్పుడో ఒక మాట, విరగబడుట నలగొట్టబడుట కాదు, విరగబడుట విస్తరించినకు. 5 రొట్టెలు 2 చేపలు ఎప్పుడైతే విరిగినాయో విస్తరించబడ్డాయి, అనేకులకు పంచిపెట్టబడ్డాయి. ఈరోజు నువ్వు ఎంతగా విస్తరించబడుతున్నావు, నువ్వు ఎంతగా విరగొట్టబడుతున్నావు నాకు తెలీదు. ఎందుకంటే దేవుడు నేను అనేకులకు పంచిపెట్టాలనుకుంటున్నాడు కనుక. ఈరోజు నీ బియ్యం ఎందుకు లేవు అని అంటే అనేకులకు అన్నం పెట్టేటోడుగా మారినకే. నీకు తెలుసా, యోసేపు ఒకప్పుడు అన్నల దగ్గర అన్నం తిందాం అనుకుంటే డాడీ దగ్గర అన్నం లేకుండా యోసేపుకి, తర్వాత యోసేపుని ఐగుప్తులకు అమ్మేసిన తర్వాత అక్కడ సరైన తిండి లేదు. అక్కడ ఇంటి దగ్గరనేమో ఏ కూడు తిన్నాడు అని అంటే ద్వేషింపబడే కూడు. చెప్పండి, ద్వేషింపబడే అన్నం తిన్నాడు అలా. ఎందుకంటే అన్నలు ద్వేషిస్తా ఉన్నాడు. ఐగుప్తులకు అమ్మిన తర్వాత బానిస కూడు తిన్నాడు. ఏది? బానిస కూడు. తర్వాత పోతీఫర్ ఇంటిలోకి వెళ్ళిన తర్వాత ఉద్యోగంలో చేసినప్పుడు పెడతారు కదా 4 ముక్కలు, ఆ కూడు తిన్నాడు అలా. తర్వాత జైల్లో వేసిన తర్వాత ఏం కూడు తిన్నాడు? ఖైదీల కూడు తిన్నాడు అలా. అన్ని కూడులు తిన్నా, అన్ని భోజనాలు తిన్నా యోసేపుని దేవుడు ఏకంగా ఏ భోజనం తినేటట్టు చేసింది తెలుసా? కింగ్స్ మీల్ తినేటట్టు చేసింది. కింగ్స్ మీల్ తినేటట్టే కాదు,